కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం GST-2 సున్నాపై అవగాహన కల్పించేందుకు 17 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పట్టణంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్కులతో ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ GST-2 సున్నా అమలుతో వాహన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని, వాహన విడిభాగాలు, బీమా, వాహనాల కొనుగోలు వంటి రంగాల్లో ధరలు తగ్గడంతో ఆటోమోటివ్ రంగం మరింత అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఇతర ద్విచక్ర వాహనాల ధరలు తగ్గడంతో ప్రజలకు ప్రత్యక్ష లాభాలు చేకూరుతున్నాయని, GST-2 సున్నా వలన రవాణా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గడం ద్వారా వినియోగదారులు, వ్యాపారులు, రైతులు సమానంగా లాభపడతారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలపై 5% రాయితీ ఇవ్వడంతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ర్యాలీ సందర్భంగా రవాణా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. గ్రామంలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు GST-2 సున్నా ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. వివరిస్తాను. మనకేంటంటే నిత్యావసర వస్తువులు, పేద మధ్యతరగతి వర్గాలు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడే నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువుల మీద ఈరోజు ట్యాక్స్ అనేది 0 చేశారు, లేదా కొన్ని వస్తువుల మీద 5% చేశారు. అంటే పేద మధ్యతరగతి వర్గాలు బెనిఫిట్ అవ్వాలి అనేది ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే రెండోది విద్య, వైద్యం. విద్య చూసుకుంటే పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ పూర్తిగా తీసివేయడం జరిగింది. అలాగే వైద్యం అంటే ఇప్పుడు మనకి స్కానింగ్ సెంటర్స్, ఈ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ మీద కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ఈ మండలం నుంచి, పలు గ్రామాల నుంచి వచ్చిన మన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి సిబ్బందికి, అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఇంట్లో ట్యాక్స్ తగ్గించి అందుబాటులోకి ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి అన్నిట్లో అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక నిర్ణయం మీద మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనుకోవడానికి ఇది మరొక నిదర్శనం. ఆర్థికంగా నిజంగా వీటి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం భారం ఉన్నప్పటికీ పేదలకు ఆర్థికంగా భారం ఉండకూడదు, వారికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే ఒక నిర్ణయంతో ఈ విధానాన్ని వారు సమర్థించడం జరిగింది. ఇందాక చెప్పినప్పుడు ప్రతి రైతుకి అంటే ఈ వాహనాలని సంబంధించి కాదు, అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం వల్ల వారు కొత్తగా ఈ పరికరాలు కొనుక్కోవడం వల్ల మరి వ్యవసాయం కూడా సులభతరం చేసుకోవచ్చు. ఒక రైతుకి కూడా ఇది ఎంతో అండగా ఉంటుందన్నది ఈ స్లాబ్ విధానం అన్నది ఈ జిఎస్టీ 2.0లో ట్యాక్స్కి సంబంధించి ఎంత ఉపయోగపడతాయి అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. వీటిలన్నిటినీ కూడా మనం కర్తవ్యం, మన బాధ్యత, మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్లాబ్ విధాన్ని సమర్థించిన ఈ జిఎస్టీ 2.0 విధానాన్ని వీటి మీద ట్యాక్స్ తగ్గుతుంది, దీనివల్ల ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారికి వివరించడం అనేది మన బాధ్యత. ఏ లక్ష్యంతో అయితే మన కూటమి నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారో, మన కూటమి ప్రభుత్వాన్ని ఏ లక్ష్యంతో వారు సమర్థించారో ప్రజలకి మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా వారికి తెలియజేయాలని మన బాధ్యతగా మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.